అది ముస్త్యాల అనే ఒక చిన్న మారుమూల గ్రామం. ఆ గ్రామంలో సిద్ధయ్య అనే ఒక చేపలు పట్టే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు గంగమ్మ తల్లిని మొక్కి చేపలు పట్టడానికి వెళ్ళేవాడు. సిద్ధయ్య ఆ ఊరి చివర ఉన్న చెరువుకి ప్రతిరోజు వెళ్ళేవాడు. అక్కడ తన దగ్గర ఉన్న వలతో చేపలు పట్టేవాడు. అలా పట్టిన చేపలని ఊరంతా తిరిగి అమ్మేవాడు. చేపలమ్మా చేపలు, కొర్రమట్టలు పీతలు, చేపలమ్మా చేపలు, తాజా చేపలమ్మా, లేత లేత చేపలు, చేపలమ్మా చేపలు. అలా సాయంకాలానికల్లా తన దగ్గర ఉన్న చేపలన్నీ అమ్మి ఇంటికి తిరిగి వచ్చేవాడు. సిద్ధయ్యది చాలా బీద కుటుంబం. అతనికి ఇంట్లో అమ్మ, భార్య, ఒక కొడుకు ఉన్నారు. అమ్మకి కళ్ళు, భార్యకి కాళ్ళు లేకపోవడంతో ఇంటిని సిద్ధయ్య ఒక్కడే నడిపించేవాడు. ప్రతిరోజు ఒకే పూట తిని మిగతా సమయం పస్తున ఉండేవారు. ఒకరోజు, ఏవండి, ఇంట్లో తినడానికి ఏమీ లేవండి, పిల్లాడికి చాలా ఆకలిగా ఉంది. మేము కూడా 2 రోజులుగా ఏమీ తినలేదండి. సరే, నేను చెరువు దగ్గరికి వెళ్ళి పిల్లవాడికి ఏదైనా తీసుకొని వస్తాను అని బాధపడుతూ చెరువుకి బయలుదేరుతాడు. అమ్మా గంగమ్మ తల్లి, నాకు చేపలు బాగా పడేలా చూడమ్మా, నా కొడుక్కి చాలా ఆకలిగా ఉంది. చాలా సమయం వరకు చూసినా కేవలం ఒక్క చేప మాత్రమే దొరుకుతుంది. అమ్మా గంగమ్మ తల్లి, ఏంటమ్మా ఒక్క చేపే పడింది, ఈ చేప నమ్మితే పావలా కూడా రాదమ్మా అని బాధపడుతూ ఇంటికి వెళ్ళసాగాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన దారిలో పడిపోయి ఉంటాడు. ఎవరైనా ఇలా పడిపోయాడు? ఓ పెద్దాయనా, లేవండి అయ్యా. అమ్మా భగవంతుడా. అయ్యా ఏమైందయ్యా, అలా పడిపోయావు? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నావు. బిడ్డా, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి నీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త పెట్టవా? లేదయ్యా, నా దగ్గర ఈ ఒక్క చేపే ఉంది. ఈ చేపను కూడా నేను అమ్మడానికి కాదు, నా కొడుకు కోసం తీసుకెళ్తున్నాను. వాడికి చాలా ఆకలిగా ఉంది. నా కళ్ళు మూసుకపోతున్నాయి బిడ్డా, నేను 3 రోజులుగా ఏమీ తినలేదు అని ఎంతో దీనంగా అడిగాడు ఆ పెద్ద ఆయన. సరే, ఈ చేపని తీసుకొని మీ ఆకలిని తీర్చుకోండి. నీది ఎంత మంచి మనసు బిడ్డా, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆకలితో ఉన్న నాకు సహాయం చేశావు. దీనికి బదులుగా ఈ కప్పను నీకు ఇస్తున్నాను, తీసుకో బిడ్డా. సిద్ధయ్య అది కప్పని తెలిసి కూడా దాన్ని వద్దనకుండా తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. మీ భుజంపై ఈ కప్పేంటండి? సరే కానీ ఏమైనా తెచ్చారా? వాడికి చాలా ఆకలిగా ఉంది. లేదే, వాడికి ఏమీ తేలేకపోయాను. ఈరోజు ఒక్క చేపే దొరికింది. ఆ దొరికిన ఒక్క చేప కూడా ఆకలితో ఉన్న ఒక పెద్ద ఆయనకి ఇచ్చేశాను. ఇది విన్న కప్ప భుజం పైన గట్టిగా అరుస్తూ 3 సార్లు ఎగురుతుంది. భార్య మెల్లగా లోపలికి వెళ్ళి చూడగానే ఒక్కసారిగా పిల్లోడు అన్నం తింటూ కనిపిస్తాడు. అప్పుడు సిద్ధయ్య కూడా లోపలికి వస్తాడు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమోనండి, నాకు కూడా తెలీదు. ఈ అన్నం ఎవరు పెట్టారో. ఎవరు పెడితే ఏముంది, పిల్లవాడి ఆకలి అయితే తీరుతుందిగా. ఇంకా చాలా అన్నం ఉన్నట్టుందిగా, మనం కూడా తిందాం పదా. అలా తను, వాళ్ళ అమ్మ, భార్య ముగ్గురు ఆ రోజు కడుపు నిండా తింటారు. కొద్ది రోజుల తర్వాత ఊరిలో కరువు వస్తుంది. ఆ కరువు వల్ల ఊరిలో చెట్లు ఎండిపోతాయి, నీళ్లు ఆవిరైపోతాయి. సిద్ధయ్య ఇంతకు ముందులా చేపలు పట్టడానికి వెళ్తాడు. అది చూసి, అయ్యో, చెరువు ఎండిపోయిందే. అమ్మా గంగమ్మ తల్లి, ఇలా అయితే నేను ఎలా బతకాలమ్మా? నా కుటుంబాన్ని ఎలా పోషించాలమ్మా అని సిద్ధయ్య బోరున ఏడుస్తాడు. వెంటనే ఉరుములు ఉరుముతూ మేఘాలు చీలిపోయేంతలా పెద్దగా వర్షం పడుతుంది. కరుణించావా అమ్మా? నీ గంగను ఇలా కురిపిస్తున్నావా తల్లి? ఇంట్లో తన అమ్మ, భార్యా పిల్లలతో ఈ విషయం చెబుతూ ఎంతో సంతోషపడతాడు సిద్ధయ్య. ఆ గంగమ్మ తల్లే మనల్ని కరుణించిందండి. మన ప్రతి కష్టానికి ఆమె మనకు తోడుగా ఉందండి. అవును, నిజమే. కొన్ని రోజుల తర్వాత
సిద్ధయ్య పెరట్లో గడ్డిని తీసేస్తున్నాడు. ఒక్కసారిగా అమ్మ నీళ్ళ ఊటి వైపు వెళ్ళసాగింది. అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య, అమ్మా ఆగు, అటువైపు నీల ఊటి ఉంది. అటువైపుగా వెళ్ళకు. రాయి తాకి అమ్మా వెంటనే కోడలు తనకు తెలియకుండానే, అత్తయ్య ఆగండి, ముందుకు వెళ్ళకండి, అక్కడ ప్రమాదం పొంచి ఉంది. హా? సిద్ధయ్యకి మెలకువ వచ్చి అమ్మ దగ్గరికి పరిగెత్తుతాడు. అమ్మా నీకేం కాలేదుగా? నాకేం కాలేదు కానీ మీరందరేంట్రా నాకు కనిపిస్తున్నారు? నాకు కనిపిస్తుందిరా సిద్ధయ్య, మీరందరూ నాకు కనబడుతున్నారా? అవునా, నిజంగా మీకు కనిపిస్తుందా అత్తయ్య? అవునే కోడలి పిల్ల, నాకు నిజంగానే కనిపిస్తుంది. అవును సరే, నువ్వు ఇంత త్వరగా అక్కడి నుంచి ఎలా వచ్చావు? అవును, నేను ఇంత త్వరగా ఎవరి సాయం లేకుండా ఎలా వచ్చాను అంటే నాకు నిజంగానే కాలు వచ్చాయా? హే, నా కాలొచ్చాయి, హే, హుర్రే అని భార్య సంతోషంతో గంతులెయ్యసాగింది. అవును, అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? అమ్మకి కళ్ళు, నీకు కాళ్ళు ఎలా వచ్చాయి? ఇదేం వింత, అసలు ఇది ఎలా సాధ్యమైంది? తన భార్య ఒక్కసారిగా ఆలోచించి, ఏవండి, కప్పర్చింది. కప్పర్చిందండి, అప్పుడే నాకు కాళ్ళు, అత్తయ్యకు కళ్ళు వచ్చాయండి. అవును నిజమే, మొన్న వర్షం పడే ముందు కూడా కప్ప అరిచింది, వర్షం పడింది. అవును, ఇంతకుముందు ఇంట్లో అన్నం లేనప్పుడు కూడా ఆ కప్ప అరవడం వల్లనే ఇంట్లోకి అన్నం వచ్చింది. అంటే అంటే ఇది మాయ ఇది కప్ప? మాయ కప్ప? నీటిలో నుంచి సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే ప్రత్యక్షమవుతుంది. అమ్మా విష్ణు పదాబ్జ సంభూత మలాపహ గంగా త్రిపాతగామిని పాహిమాం తల్లి పాహిమాం. ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చావా తల్లి? ధన్యులం తల్లి, ధన్యులం. నాయన, నువ్వు చేసిన మంచి వల్లనే నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే అప్పుడు వచ్చింది? అవును నాయన, ఆ పెద్ద ఆయన సాక్షాత్తు శివయే. నీ మంచితనానికి నేను మెచ్చాను. కావున నీకో వరాన్ని ప్రసాదిస్తాను. నీకే వరం కావాలో కోరుకో నాయనా. నాకు ఏదీ వద్దమ్మా, నువ్వు ఎప్పటికీ నాతో ఇలా ఉంటే చాలమ్మా. నీ చల్లని నీడ నాపై ఎప్పటికీ ఉండాలమ్మా. అదే నువ్వు నాకిచ్చే వరం తల్లి. సరే నాయన, నేను నీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాను అని గంగమ్మ తల్లి ముగ్గురిని దీవించి తిరిగి కప్పలాగా మారుతుంది. అప్పటి నుంచి సిద్ధయ్య చేపలు పట్టడానికి వెళ్ళి చాలా చేపలు పట్టి అమ్మేవాడు. చేపలమ్మా చేపలు, కొర్రమట్టలు పీతలు, చేపలమ్మా చేపలు. సిద్ధయ్య కొన్ని రోజులకి పెద్ద చేపల వ్యాపారాన్ని పెట్టి ఎన్నో లక్షలు సంపాదించాడు. ధనవంతుడిగా మారాడు. అయినప్పటికీ ఇంత సంపాదనిచ్చిన గంగమ్మ తల్లిని మాత్రం మర్చిపోకుండా చెట్టు కింద ఉన్న తల్లికి పెద్ద గుడిని కట్టించాడు. తను ధనవంతుడైనా సరే ఎప్పుడు తనలా ఉన్న బీద ప్రజలకు కూడా ఎంతో సహాయం చేసేవాడు. పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? ఒకరికి మంచి చేయు, ఆ మంచికి ఫలితం ఆశించకు. అదే మంచి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.